గోడ మీద ఉన్నటువంటి 2 గడియారాలలో సమయం 8 AM అవుతుంది. ఒక గడియారం గంటకి 2 నిమిషాలు కోల్పోతుంటే మరొక గడియారం గంటకి 1 నిమిషం అదనంగా పొందుతుంది. అయినా మధ్యాహ్నం 12 గంటల వద్ద సమయంలో 2 గడియారాల మధ్య సమయం తేడా ఎంత? 2 గడియారాలు ఉన్నాయండి. 2 గడియారాలను ఉదయం 8 గంటలకు సెట్ చేసింది, అంతేనా? ఉదయం 8 గంటలకి ఉదయం 8 గంటల వద్ద చూసింది. అయితే ఒక గడియారంలో గంటకి 2 నిమిషాలు లాస్ అవుతుంది. ఒక గడియారంలో గంటకి 2 నిమిషాలు లాస్ అవుతుంది. ఇంకొక గడియారంలో గంటకి 1 నిమిషం ఫాస్ట్ తిరుగుతుంది. అయితే మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 12 గంటలకు చూస్తే ఇందులో ఒక టైం అవుతుంది, ఇందులో ఒక టైం అవుతుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ టైం ఎంత అంటున్నాడు. ఓకేనా? సింపుల్ అని. ఇక్కడ 2 గడియారాలు ఉన్నాయి. ఇదొక గడియారం, ఇదొక గడియారం. ఇందులో 8 AM అవుతుంది, ఇందులో కూడా 8 AM అవుతుంది. ఓకేనా? దీన్ని మనం ఎప్పుడు చూడాలి? మళ్ళా 12కి. 12కి దీన్ని మనం ఎప్పుడు చూడాలి? 12కి చూడాలి. అంటే మధ్యాహ్నం 12 గంటలకు చూడాలి రెండింటిని, అంతే కదా? అయితే ఫస్ట్ గడియారం ఏమవుతుందంటే 2 నిమిషాలు కోల్పోతుంది గంటకి. ఇది 1 అవర్కి 2 minutes లాస్ అవుతుంది పాపం. ఓకే, లాస్. ఇది 1 అవర్కి 1 minute గెయిన్ అవుతుంది. ఇది 1 అవర్కి 1 minute గెయిన్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఎలా మరి? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని అవర్స్ నానా? 4 hours కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 hours తర్వాత ఇప్పుడు చూడండి నాన్న, నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఈ గడియారం లాస్ అవుతుంది కదా. ఈ గడియారం లాస్ అయ్యే గడియారం 12 గంటలకి 12 చూపిస్తుందా, 12 గంటలు తక్కువ చూపిస్తుందా? ఖచ్చితంగా 12 గంటలు తక్కువ చూపిస్తుంది. ఎందుకంటే అది స్లోగా తిరుగుతుంది, లాస్ అవుతుంది కాబట్టి. ఇది గంటకి 2 నిమిషాలు లాస్ అయితే 8 గంటల నుంచి 12 గంటల కంటే 4 గంటలు ఉంటాయి. మరి 4 గంటలకి ఎంత లాస్ అవుతుంది? 8 నిమిషాలు లాస్ అవుతుంది, అంతే కదా? 8 నిమిషాలు లాస్ అవుతుంది. అంటే ఈ గడియారం 12 చూపెట్టదు, 12 కంటే 8 నిమిషాలు తక్కువ చూపిస్తుంది. 12 కంటే 8 నిమిషాలు తక్కువ. అంటే 12 కంటే 8 నిమిషాలు తక్కువ అంటే 11 గంటల 52 నిమిషాలు చూపిస్తుంది టైం. ఎందుకు? పాపం ఇది తక్కువ తిరుగుతుంది కాబట్టి. ఓకేనా? ఇక్కడికి వద్దాం. ఇదేమవుతుంది? 1 అవర్కి 1 minute ఎక్కువ తిరుగుతుంది. 1 అవర్కి 1 minute ఎక్కువ తిరుగుతుంది. సో 1 అవర్కి 1 minute ఎక్కువ తిరుగుతుంది అంటే ఇది ఖచ్చితంగా 12 చూపిస్తుందా, 12 కంటే ఎక్కువ చూపిస్తుందా? 12 కంటే ఎక్కువనే చూపిస్తుంది. ఓకేనా? అంటే 1 అవర్కి 1 minute గెయిన్ అవుతుంది కదా. 1 అవర్కి 1 minute గెయిన్ అవుతుంది. మరి 4 గంటలలో 4 నిమిషాలు గెయిన్ అవుతుంది, ఎందుకంటే గంటకి 1 minute కాబట్టి. సో 4 అవర్స్కి ఇది 4 minutes గెయిన్ అవుతుంది. 4 అవర్స్కి 4 minutes గెయిన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇది 12 చూపిస్తుందా, 12 కంటే ఎక్కువ చూపిస్తుందా? 12 కంటే ఎక్కువ చూపిస్తుంది. ఎన్ని నిమిషాలు ఎక్కువ చూపిస్తుంది? 4 నిమిషాలు ఎక్కువ చూపిస్తుంది. అంటే ఇక్కడ సమయం ఎంత అయితేనా? 12 గంటల 4 నిమిషాలు అవుతుంది. పిఎం. ఓకేనా? ఇప్పుడు ఒక గడియారంలో 11 గంటల 52 నిమిషాలు అవుతుంది. ఒక గడియారంలో 11 గంటల 52 నిమిషాలు అవుతుంది. ఇంకొక గడియారంలో 12 గంటల 4 నిమిషాలు అవుతుంది. మరి ఈ రెండింటి మధ్య టైమింగ్స్లో తేడా ఎంత అంటున్నాడు. ఇటు ఒక 8 నిమిషాలు, ఇటు ఒక 4 నిమిషాలు. సో 8, 4, 12. సో 12 ఎక్కడ ఉంది? ఎస్.